మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు దశమ స్థానంలో శని కుజ ప్రభావంతో పాటు బుధుడు కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇది 9వ తేదీ ఏప్రిల్ నుంచి దీని ప్రభావం పడుతూ ఉంటుంది మన మీద. అయితే 11వ తేదీకి ఎంటర్ అవుతున్నాడు ఏప్రిల్ 11 నుంచి. కాకపోతే ఇది ఒక 25 రోజులు 27 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. అక్కడ ఉండేది 20 రోజులైనా 27 డేస్ వరకు ప్రభావం ఉంటుంది దీని ప్రభావం. అయితే మరి వీటి మూలంగా కలిగే ఫలితాలు ఏ దేవతారాధన చేసుకోవాలి, మరి కుజుడు కూడా మనకి సింహరాశి మనకి మీనం నుంచి మేషంలోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీకు దశమ స్థానంలో ఏర్పడుతుందండి. అది కూడా ఎవరు? లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి దశమ స్థానంలో ఉండే గ్రహాలతో కలుస్తున్నాడు. అంటే కొన్నిసార్లు చూడండి, మీ యొక్క జాబ్ ప్లేస్లోనే మీ యొక్క జాబ్ మూలంగా ఇల్లు మారాల్సిన పరిస్థితి రావడము, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంటే ఏంటి, తొందరపడి ఏదో కోపంతోనో అగ్రెసివ్తోనో ఒక్కొక్కసారి మనకు ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వచ్చి ఇక్కడ ఇచ్చి నేను పనిచేసేది ఏంటి వదిలేద్దామని. కానీ ఒక్కొక్కసారి అది చిన్న విషయమే కానీ మనకి ఈగో సాటిస్ఫాక్షన్ కోసమైనా మానేస్తూ ఉంటారు మనిషి. కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగ్న చతుర్థాధిపతి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు గురువు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చే రిజల్ట్స్ వల్ల ఏంటంటే, సప్తమం అంటే వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ని తీసుకునే విషయంలో, ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో. అయితే దశమ స్థానంలో క్రూర గ్రహాలు ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ ఉద్యోగ అవకాశాలలో కూడా కొంతవరకు వర్క్ ఎక్కువగా ఉండడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. అప్పుడు మీరేం చేయాలి? ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనేటువంటి మంత్రం గనక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మరి ఈ యొక్క బుధుడు యొక్క ప్రవేశం మూలంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఒక 25-27 రోజుల పాటు ఉండే ప్రభావము. దాని తర్వాత మే 12 నుంచి కుజుడు అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం శనితో ఉన్నాడు, మే 12 నుంచి అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తాడు. దీని మూలంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరి మీకు జాతకం తెలియదు అయినా సరే మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఇంటర్నెట్ కారకుడు బుధుడు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్, ఈ మెయిలింగ్, అడ్వర్టైజ్మెంటు, లేకపోతే మనకి ఈ వార్తాపత్రికలకు సంబంధించిన యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి కారకుడు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క రంగాలకి, ముఖ్యంగా ఇంటర్నెట్ సంబంధించిన సేవలకి, కమ్యూనికేషన్ రంగాలకి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాలకి ఇబ్బంది వస్తుంది దీనివలన, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ ఈ బుధుడు పరివర్తన యోగంలో గురువుని చేస్తున్నాడు మీన రాశిలోకి. ఎప్పుడైతే గురువుని చేస్తున్నాడో, గురువు మనకిది ఎండాకాలము, రాబోతున్నటువంటి ఎండాకాలము, దీని మూలంగా ఏంటంటే విపరీతమైనటువంటి ఉష్ణం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రాను మీరు మే వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ మే వల్ల ఎక్కువ ఉష్ణం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో కొంత కూరగాయలకి కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా టమాటా లాంటి పంటకు కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా వాటికంటే కూడా ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటిపళ్ళు మరియు అదేవిధంగా ఆకుకూరలకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులు కొంచెం ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే జూన్ వచ్చేసరికి ఇంక మీకు ఇంకా తీవ్రంగా ఉంటుంది అనుకోండి. దాని తర్వాత ఒకవైపు ఎండలు వస్తూ ఒకవైపు వర్షం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బుధుడు
జలతత్వ రాశుల్లో ఉన్నందుకు జలంలో తిరిగేటువంటి షిప్స్ ఉంటాయి చూసారా, మనకి కొన్ని ఆ షిప్స్కి నావిగేషన్ అనేటువంటిది మిస్ అవ్వడం. బుధుడు నావిగేషన్స్ కూడా కారకుడు, అంటే మనం ఎటు వెళ్తాము ఏంటి ఎలా ఉంటుంది అనేటువంటి వాటికి కారకుడు. ఈ నావిగేషన్స్ కూడా మిస్ అవ్వడము, ఈ ఎయిర్పోర్ట్స్ దగ్గర లేకపోతే మన ఈ ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్లు సంబంధంగా కూడా కొంతవరకు ఇబ్బంది రానుంది ఈ యొక్క సమయంలో. ఎందుకంటే వాయుతత్వ రాశుల్లో ఉండేటువంటి గురువు బుధుడితో పరివర్తన యోగం వల్ల మరలా మీకు ఇక్కడ ఈ యొక్క శని కుజులతో సంబంధాలు ఉంది. కాబట్టి ఫ్లైట్లు నడిపేవారు, ఫ్లైట్లు నిర్వహించేవారు, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, అప్పుడు ఒకసారి మనకి 1200 ఫ్లైట్ల దాకా ఆగిపోయి చాలా ఇబ్బంది అయింది చాలా మంది ప్రయాణికులు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఈ బుధుడి యొక్క ప్రభావం వల్ల ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెట్ ప్రధానంగా, ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు అండి. అయితే ఈ షేర్ మార్కెట్ విషయంలో కూడా ముఖ్యంగా 4 రాశుల వారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది. ఎవరెవరు అంటే వృషభము, సింహము మరియు వృశ్చికము, కుంభము. ఈ 4 రాశుల వారు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పానో ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సీజ్ ఫైర్ అవుతుంది కదండి, ఈ సీజ్ ఫైర్ అంటున్నారు కదా, ఆగిపోద్దాం అనుకుంటున్నారు, కానీ ఆగదండి. యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించినట్టే ప్రకటిస్తారు, 1 రోజులు 15 రోజులు అని, మళ్ళీ ఇంకోవైపు చూస్తే ఎక్కడో బాంబు పడుతూ ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఆపరు, ఏదో ఆపినట్టుగా అనుకోవడం, మళ్ళీ వెంటనే ఇంకో బాంబు వేయడం, లేకపోతే మళ్ళీ ఇంకోటితో ప్రశంస రావడం, తద్వారా మళ్ళీ. అందుకని నేను చెప్పేది ఒకటే, అమెరికా కంట్రీస్లోని లేకపోతే ఇరాన్ కొన్ని ముస్లిం కంట్రీస్లో ఉండే భారతీయులు వీలైతే కొన్ని నెలలు కొంతకాలం పాటు ఇవన్నీ చల్లారే వరకు కూడా మీకు వీలుంటే ఇండియాకు వచ్చేసేయండి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితులు మనకి ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. అంటే రాజు, మంత్రి, సేనాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇలా ఉంటాయి. ఇందులో ఈసారి మంత్రి కుజుడైనందుకు ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయాలు అనవసరంగా పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం ఎవరూ కూడా యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనస్ఫూర్తిగా. కారణం ఏంటంటే యుద్ధం వల్ల ఎవరికి లాభం లేదు, నష్టం తప్పితే. అయినా సరే ఇక్కడ ఏంటంటే ఇది ఊరుకోవన్నమాట. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి కూడా లేదు నేను బాంబే వేస్తా ఏదైతే అదైంది అనే ఒక తెలియని ఒక డేరింగ్ దీన్ని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మే 12 నుంచి ఇంకా కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడు. ఇప్పుడు శనితో ఉన్నాడు, అది గ్రహ యుద్ధంలో ఉన్నాడు. మీకు యుద్ధం అయిపోయి చల్లారిపోద్దాం అనుకుంటా, కానీ అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు ఈ కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు, ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి జాతకం లేని వాళ్ళు ఏం చేయాలి, జాతకం తెలియని వాళ్ళు ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ, బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త గోశాలలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, గోంగూర లాంటివి తినిపించండి. చండీ వినండి. చండీ మీరు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చండీ పారాయణం చేయడం, చండీ వినడం, రుద్రం వినడం, రుద్రాభిషేకం చేయడం. ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, లేకపోతే కొన్ని దేశాల్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అలాంటి దేశాల్లో ఉండేటువంటి వారు కాస్త మీరు ఇంటి నుంచి బయటికి బయలుదేరేటప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మ నువ్వు ఉన్నావు, నువ్వే నన్ను రక్షిస్తావనే బలమైన నమ్మకంతో బయటికి వెళ్తారు. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బంది మీకు కలగకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.